కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించగలమని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. గోదావరి నీటి మళ్లింపు అంశం ట్రైబ్యునల్లో ఉన్నందున చిన్న నీటి వనరుల్లో ఆదా అయిన నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాతే నిర్ణయమంటూ సిడబ్ల్యూసి సమాధానం పంపింది. తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ పరిశీలన అంశంపై నీటిపారుదల శాఖ ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం సమాధానమిచ్చింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 తీర్పు తర్వాతే ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించగలమని స్పష్టం చేసింది. అప్పుడే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందేలా ప్రణాళిక రూపొందించడంతో పాటు సమీకృత ప్రతిపాదన అందజేయాలని సూచించింది. 90 టీఎంసీల అంచనాతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి పథకానికి గోదావరి నీటి మళ్లింపు ద్వారా 45 టీఎంసీలను, చిన్న నీటి వనరుల్లో ఆదా అయిన 45 టీఎంసీలను ప్రతిపాదించామని నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నీటి మళ్లింపు అంశం ట్రైబ్యునల్లో ఉన్నందున ఈలోగా తాగు, సాగునీటి ప్రయోజనాల్ని పాక్షికంగా కల్పించడానికి, చిన్న నీటి వనరుల్లో ఆదా అయిన నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని కోరింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాతే నిర్ణయం చెబుతామంటూ సిడబ్ల్యూసి తాజాగా సమాధానమిచ్చింది. మొదటి దశలో చిన్న నీటి వనరుల్లో ఆదా అయిన 45 టీఎంసీలు ట్రైబ్యునల్ నుంచి అనుమతులు పొందాక మిగిలిన 45 టీఎంసీల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపడతామని నీటిపారుదల శాఖ లేఖ రాసింది. చిన్న నీటి వనరుల్లో 45 టీఎంసీలు ఆదా అయినట్లు సమగ్ర వివరాలు లేనందున ఈ డిపిఆర్ను పరిశీలించడం లేదని సిడబ్ల్యూసి పేర్కొంది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీల కేటాయింపు గురించి వివరంగా సిడబ్ల్యూసి నివేదించింది. దీని ప్రకారం పోలవరం నుంచి మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీటిలో 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ట్రైబ్యునల్ కేటాయించింది. అయితే పునర్విభజన తర్వాత 2 రాష్ట్రాలు వాటా కోరాయి. ఆంధ్రప్రదేశ్ 2022 సెప్టెంబర్ 19న రాసిన లేఖలో గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో ప్రస్తుత ట్రైబ్యునల్ ఎదుట వాదనకు సంబంధించిన అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. ఈ అంశం ట్రైబ్యునల్ వద్ద విచారణలో ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన 45 టీఎంసీలను ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా కేటాయించుకోవడం కుదరదని, ఇప్పటి వరకు కృష్ణా ట్రైబ్యునల్ 2 అవార్డు ఇవ్వలేదని తెలిపింది. ఈ నీటి పంపిణీకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదరలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 45 టీఎంసీల కేటాయింపును సమర్థించుకునే ఒప్పందముంటే సమర్పించాలని స్పష్టం చేసింది. 2023 అక్టోబర్ 6న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం కృష్ణా ట్రైబ్యునల్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన 811 టీఎంసీల కేటాయింపుతో పాటు దీనికి మించి ఇంకా ఏమైనా కేటాయింపులు చేసి ఉంటే వాటిపైన గోదావరి నుంచి కృష్ణాలోకి పోలవరం ద్వారా మళ్లించే నీటిపైన ట్రైబ్యునల్లో వాదనలు జరగాలని పేర్కొంది. ఈ దశలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ను పరిశీలించలేమని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. 2023లో తాగునీటికి 7.1 టీఎంసీలు వినియోగించుకోవడానికి తగ్గట్లుగా పనులు చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఇప్పటికే అనుమతిచ్చింది.